ఈ భూమి మీద ఉన్న నరకం ఏదైనా ఉందంటే అది ఖచ్చితంగా గాజానే. గాజాలో ఉన్న హృదయ విదారక దృశ్యాలు మనం ప్రతిరోజు కూడా చూస్తూ ఉన్నాం. చిన్నపిల్లలు చాలామంది చనిపోతూ ఉన్నారు. వాళ్ళకి తినడానికి కూడా తిండి లేని చాలా దారుణమైన పరిస్థితి. పిల్లలు అనేవాళ్ళు ఒక టార్గెట్ అవుతున్నారు. ఎందుకు? ముఖ్యంగా ఇజ్రాయెల్ పిల్లల్ని టార్గెట్ చేస్తుంది అనేది ఇక్కడ అవగతం అవుతుంది. ఎందుకు? పాలస్తీనా అస్తిత్వాన్ని నాశనం చేయడం. ఇప్పుడు ఎవరైనా ఒక వంశాన్ని, ఒక డైనాసిటీని నాశనం చేయాలంటే వాడు పిల్లల్ని చంపేయాలన్నమాట. అందుకనే మన మహాభారతంలో ఉంటుందన్నమాట. ఈ అశ్వత్థామగాడు ఏం చేస్తాడంటే పరీక్షిత్తు మహారాజు అభిమన్యుడు భార్య ఉత్తరే గర్భంలో ఉన్న గర్భ పిండాన్ని కొడతాడు వాడు. ఎందుకంటే ఇంకా పాండవుల వంశం ఉండకూడదని. ఇలాగే ఇజ్రాయెల్ ఏం చేస్తుందంటే ఇంకా గాజాలో పాలస్తీనా ప్రజలు ఉండకూడదంటే వాళ్ళ పిల్లల్ని చంపేసేయడమే. ఒక రకంగా చెప్పాలంటే అదే జరుగుతుంది. ఇప్పుడు ఇజ్రాయెల్ అటాక్ ఏం చేస్తుందంటే F-35 ఫైటర్సు, F-22 రాప్టర్సు, ఈ 5th జనరేషన్ లేజర్ వెపన్స్ని, భయంకరమైన వెపన్స్ని అటు పాలస్తీనాలో 60% బిల్డింగులు పడిపోయినాయి. పిల్లల్లో ఎక్కువ మంది మరణాలు పిల్లలు, స్త్రీలు. అంటే భవిష్యత్తును కొడుతున్నారు. స్త్రీ ఉంటేనే కదా గర్భాలు ఉండే.